3వ డివిజన్ పరిధిలోని లెనిన్ నగర్ బృందావనం ఈశ్వరి టవర్స్ అపార్ట్మెంట్ సమీపంలో ఉన్న కాలువలను ప్రైవేట్ వ్యక్తులు మట్టితో పూడ్చివేయడంతో డ్రైనేజ్ నీరు ముందుకు వెళ్లకుండా నిలిచిపోయింది. దీనివల్ల మురుగునీరంతా ఇండ్లలోకి, అపార్ట్మెంట్ బాత్రూంలలోకి చేరి స్థానిక ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతూ నరకప్రాయమైన వాతావరణాన్ని అనుభవిస్తున్నారు. ఈ దుస్థితిని పరిశీలించిన సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి మాట్లాడుతూ అధికారులు తక్షణమే స్పందించి డ్రైనేజ్ వ్యవస్థను పునరుద్ధరించి ప్రజల సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లెనిన్ నగర్ కాలువలను వెంటనే లెనిన్ నగర్ లోని కాలువలను వెంటనే లెనిన్ నగర్ కాలువల సమస్యలను వెంటనే లెనిన్ నగర్ కాలువల సమస్యలను వెంటనే లెనిన్ నగర్ కాలువ సమస్యలను వెంటనే డ్రైనేజీ సమస్యలను వెంటనే డ్రైనేజీ సమస్యలను వెంటనే డ్రైనేజీ సమస్యలను వెంటనే లెనిన్ నగర్ కాలువ డ్రైనేజీ సమస్యలను వెంటనే లెనిన్ నగర్ కాలువ డ్రైనేజీ సమస్యలను వెంటనే మున్సిపల్ అధికారులు లెనిన్ నగర్, ఈశ్వర్ టవరు, బృందావనం ఆనుకున్నటువంటి కాలనీలు మొత్తం కూడా దాదాపుగా 1000 కుటుంబాలు ఇక్కడ కాలువలు ఉన్నాయి. ఆ కాలువల్లో వాటరు వెళ్తూ ఉంది. దానికి సంబంధించినటువంటి వాటర్ను బ్లాక్ చేసి ప్రైవేటు వాళ్ళు మట్టి తోలి కాలువలకు అడ్డంగా మట్టి తోలేశారు. ఈరోజుకి దాదాపు 3 రోజుల పాటు కాలువలకు మట్టి తోలేసి వాటర్ మొత్తం కూడా కాలువల్లో నిలిచిపోయి ఓ పక్క అపార్ట్మెంట్లో వాళ్ళు వేసుకున్నటువంటి ట్యాంకులో ఫుల్ అయిపోయి తీవ్రమైనటువంటి ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళకు సంబంధించినటువంటి కాలువలు తక్షణమే కట్టాలని చెప్పేసి మేము ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలతో ఇక్కడ ధర్నా నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఈశ్వరి టవర్స్ కావచ్చు, దాని పక్కన ఉన్నటువంటి అపార్ట్మెంట్ కావచ్చు, బృందావనం కావచ్చు, లెనిన్ నగర్ కావచ్చు, ఇవన్నీ కూడా దాదాపు ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాలకు డ్రైనేజ్ లేదు. వేల రూపాయలు హౌస్ ట్యాక్స్ పేరుతో విపరీతంగా వసూలు చేస్తూ ఉన్నారు. ఇంటికి 10,000 నుండి 15,000, 20,000, 30,000 రూపాయలు హౌస్ ట్యాక్స్ చేస్తూ ఉన్నారు. డ్రైనేజ్ కడతామని చెప్పేసి వచ్చినప్పుడు కార్పొరేషన్ అందరూ కూడా అధికారులు మొత్తం సర్వేలకు పరిమితం అవుతున్నారే తప్ప ఇక్కడ శాశ్వతమైనటువంటి డ్రైనేజ్ లేదు. ఇక్కడ మున్సిపల్ మన శ్రీనివాస కళ్యాణ మండపం నుండి ఇది దాదాపుగా 60-70 సంవత్సరాలుగా కాలువ ఉండింది. ఈ కాలువని ప్రైవేటు వ్యక్తులు క్రమేణంగా కాలువ లేకుండా పూర్తి చేసి ఈవేళ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు తీవ్రమైన ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి రేపు ఉదయానికి అయితే మొత్తం రోడ్ల మీదకి వచ్చేస్తుంది. అందుకోసం మున్సిపల్ కమిషనర్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి చెప్తా ఉన్నాం, ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు 3వ వార్డులో 3వ డివిజన్లో ఉన్నటువంటి కాలువలు తక్షణమే పరిష్కారం చేయాలి. అదేవిధంగా డ్రైనేజీని శాశ్వతమైనటువంటి డ్రైనేజీ సంబంధించినటువంటి ఇట మన లా కాలేజ్ కాలువ ఉంది, ఈ పక్క హైవేలో సంబంధించినటువంటి కాలువ ఉంది, దానికి లింకప్ చేసి ఏదో ఒక పద్ధతిలో మొత్తం శాశ్వతమైన పరిష్కారం చేయాలి. లేకపోతే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మొత్తం కూడా డోర్ టు డోర్ తిరిగి స్థానికులందరూ కలిసి మున్సిపల్ కార్యాలయం దగ్గర నిరాహార దీక్షని పూనుకుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక తెలియజేస్తూ ఉన్నాం.